సౌభాగ్యంగా అందంగా విరాజిల్లుతున్న పీగీ అనే పందుల రాజ్యంలో ఒక జ్ఞానవంతుడైన దయగల రాజు పరిపాలించేవాడు. అతడే పిగ్ మహారాజు. ఆయనతో పాటు రాణి పిగ్ ఇంకా ముద్దుబిడ్డ యువరాణి పిగ్లెట్ ఉండేవారు. ఈ కుటుంబాన్ని వారి ప్రజలు ఎంతో ప్రేమించేవారు. పిగ్ మహారాజు తన ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాడు. రాణి పిగ్ తోటలను సంరక్షించేది. చిన్న పిగ్ల యువరాణి తోట మధ్యలో ఆనందంగా ఆడుతూ నవ్వుతూ గాలిలో నాట్యం చేసేది. పెగ్గి రాజ్యం మొత్తం సంతోషంతో నిండిపోయేది. అయితే ఈ రాజ్యం అక్కని కుక్కమహారాజు రాజ్యం ఉండేది. ఆ రాజుగారి పేరు పగ్గి. అతనిది వేరే ప్రపంచం. ఆ రాజ్యం మొత్తం రాతికొండలు, బీద పట్టణాలు, ఇసుకతో నిండి ఉండేది. అక్కడి రాజు కింగ్ పగ్ తన్ను తాను మాత్రమే ఆలోచించుకుని అతి నిర్మలమైన, అతి అల్లరి స్వభావం కలవాడు. రాజ్యం చూసుకోవాల్సింది పోయి అతను కేకులు తింటూ, వేషాలు వేసుకుంటూ సమయాన్ని వృధా చేసేవాడు. ప్రజలను పట్టించుకునేవారు కాదు. ఇష్టమైన వేషం యూనికార్న్. తలపై ఐస్ క్రీం కోన్ అంటించుకుని, కాళ్లకు చక్రాలు కట్టి, రంగురంగుల మెరుపులో గిరగిరా తిరుగుతూ పరవశించేవాడు. పిగ్గీ రాజ్యం రోజురోజుకీ ధనవంత రాజ్యమవుతుండగా పగ్రాజుగారి రాజ్యం మాత్రం మరింత పేదబడుతుండేది. పగ్రాజుగారిలో ఈర్ష్య పెరిగింది. ఒకరోజు అతడు కిటికీ నుంచి పూలతోటలో ఆడుతున్న యువరాణి పిగ్లెట్ని చూసి ఈర్ష్యపడ్డాడు. నా పక్క రాజ్యంలో ఉన్న ప్రజలు అంత సంతోషంగా ఉన్నారు. పిగ్రాజు దగ్గర అంత సంపద ఉంది, నా దగ్గర ఎందుకు లేదు అని అనుకున్నాడు. ఇంతలో అతనికొక ఆలోచన వచ్చింది. పక్క రాజుగారికి బాధ కలిగించాలి అంటే అతనికి ఎంతో ఇష్టమైన తన కూతుర్ని అపహరించాలి అని పన్నాగం పన్నాడు. ఒకరోజు తన ప్రణాళికను అమలుపరచడానికి మారువేషం వేసుకుని తయారయ్యాడు. గోడ దూకి పక్క రాజ్యంలోకి ప్రవేశించాడు. యువరాణి పిగ్లెట్ట గదిలోకి వెళ్లి తొంగిచూశాడు. యువరాణి మంచి నిద్రలో ఉంది. దగ్గరికి వెళ్లి దుప్పటితో సహా ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. యువరాణి చాలా బరువుగా ఉంది. మళ్లీ ప్రయత్నించి ఎత్తుకున్నాడు. అలా యువరాణితో గది నుండి బయటికి వచ్చి అటూ ఇటూ ఎవరూ లేనిది చూసి బల్లపై ఒక ఉత్తరాన్ని ఉంచాడు. దొంగచాటుగా ఎవరూ లేనిది చూసి గోడ వద్దకు వెళ్లి యువరాణితో సహా నిచ్చెన సహాయంతో తన రాజ్యంలోకి దూకాడు. యువరాణి తీసుకువెళ్లి కారాగారంలో బంధించాడు. అయ్యో, నేనెక్కడున్నాను? నన్ను రక్షించండి! పగ్ రాజు రాసిన ఉత్తరాన్ని చదవసాగింది మహారాణి. మహారాజా, నేను మీ కూతురిని నా కారాగారంలో బంధించాను. మీ రాజ్యాన్ని మరియు సంపదని నాకప్పగిస్తే వదిలేస్తాను. అయ్యో, నా కూతురిని అపహరించారు. ఎవరక్కడా? ఒక గూఢచారిని నియమించండి. వెంటనే గూఢచారి రంగంలోకి దిగాడు. అతను అన్ని గదులను పరిశీలించాడు. కుర్చీలు, బల్లలు, తలుపులు, అన్ని వస్తువులను పరీక్షగా చూశాడు, ఏదైనా ఆధారం కోసం. అక్కడక్కడా అతను రంగురంగుల మెరుపును గుర్తించాడు. అలాగే బయట వసారాలో పడిన మెరుపు సహాయంతో గోడ బయట వరకు చేరారు. ఏ పగ్, నా కూతురు నీ దగ్గరే ఉందని తెలిసి వచ్చాము. పదా లోనికి. గూఢచారి పగ్రాజుని బెదిరించారు. ఇదిగో, నిన్ను కారాగారంలో బంధించడానికి న్యాయస్థానం నుండి అనుమతి తీసుకొచ్చాను. పద. భయంతో కంపించిన పగ్రాజు కళ్ళు తిరిగి పడిపోయాడు. అరుపులు వినిపిస్తున్న దిక్కుకు పరుగు తీశారు ముగ్గురు. ఆ గొంతు యువరానిది అని గ్రహించిన రాజు ఆ తలుపుని తన్నాడు. అమ్మా, నాన్న. అందరూ కలిసి తమ రాజ్యానికి బయల్దేరారు. పగ్రాజుని న్యాయస్థానానికి తీసుకువెళ్లారు. న్యాయమూర్తి పగ్ చేసిన పనికి శిక్షగా పీగీ రాజ్యంలో హాస్య విదూషకుడిగా ఉండమని తీర్పు చెప్పారు. అలా అందరూ సంతోషంగా ఉన్నారు.